తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు కవిత. కొత్త పార్టీ. అసలు తెలంగాణలో ఇంకో పార్టీకి స్పేస్ ఉందంటారా? ఇంకొకటేంటంటే నా క్వెషన్ ఇంకోటేంటంటే ఆవిడ చెప్పేది నేనే ముఖ్యమంత్రిని రాబోయే రోజుల్లో నేనే తెలంగాణ ముఖ్యమంత్రిని అని చెప్పేసి కూడా ఆవిడ అంటున్నారు. సో ఛాన్స్ ఉందంటారా? బాపయ్య గారు, భారతదేశ రాజ్యాంగం మనకి రాజకీయ హక్కులు ఇచ్చింది. అవును. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. కవిత గారు కూడా స్వేచ్ఛ ఉంది. అంటే స్పేస్ ఉందా ఇక్కడ తెలంగాణలో? స్వేచ్ఛ ఉంది. లేదు, స్వేచ్ఛ ఉంది. స్పేస్ గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఆ నేపథ్యంలోనే కవిత నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కేటీఆర్ కన్నా, అలాగే హరీష్ రావు గారి కన్నా, అలాగే వాళ్ళ నాన్న కేసీఆర్ కన్నా ఈమెను ఎక్కువ పబ్లిక్లో కనబడుతుంది. అదే సందర్భంలో టీఆర్ఎస్ ఏ తప్పులైతే చేసిందో ఆ తప్పుల ప్రాతిపదికనే ప్రజలు వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అవును. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత గారు కూడా డిసిషన్ మేకర్. అప్పుడు కూడా ఆమె పొలిటికల్ ఛాంపియన్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సహజంగా టీఆర్ఎస్ అధికారంలో ఉండే ప్రతి తప్పుకు కవిత గారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఓటమి కూడా కవిత గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కవిత గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఆ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ప్రజల పట్ల కవితకు ఎట్లాంటి అభిప్రాయం ఉందనే విషయం మనకు స్పష్టంగా అయిపోయింది. టీఆర్ఎస్ ఓడించాలంటే కవిత కూడా ఓడించినట్టే. ఇప్పుడు ఆమె తన కొత్త ఈక్వేషన్స్ కోసం వెతుకుతుంది, చాలా ప్రయోగాలు చేస్తుంది. రేపు ఆ పార్టీ పెట్టి ఆ పార్టీ ఆచరణలోకి వచ్చి ఆ పార్టీ ప్రజల్లోకి పోయిన తర్వాత ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యక్తపరిచే అభిప్రాయాలు రేపు ఆ రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇప్పుడు కవిత పార్టీ మీద మనం మాట్లాడడం అనేది తొందరపాటు అవుతుంది. టైం విల్ డిసైడ్ హౌ పార్టీ గురించి మాట్లాడొద్దు కానీ పార్టీ గురించి మాట్లాడొద్దు, పార్టీ పెట్టబోయే పేరు గురించి మాట్లాడొద్దు, ఇవన్నీ వద్దు. కానీ నేను ఒక మాట్లాడుతాను చెప్పండి. అంటే గతంలో ఆవిడ ఎప్పుడు కూడా మీరు అన్నారు ఇందాక, ఆవిడ కూడా తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా కీలకంగా వ్యవహరించారని చెప్పేసి. ఆనాడు ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడిన కవిత ఇప్పుడు సడన్ గా బీసీ వాదం ఎత్తుకోవడం ఎలా చూస్తారు మీరు? సమాజంలో బీసీ జనాభా ఎక్కువ. బీసీలకు సంబంధించిన ఓట్లు రాకుండా ఏ రాజకీయ పార్టీ కూడా పవర్లోకి రాదు. బహుశా ఆమె ఆ యాంగిల్లో బీసీలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తుంది. నినాదమే కాదు కదా, తనలో కొద్ది మాట్లాడవచ్చు బాపయ్య గారు, కానీ అనువంత ఆచరణ ఉండాలి కదా. మాటలు కోటలు దాటినా ఆచరణ తంగెల దగ్గరికి పోవాలి కదా. కాబట్టి కవిత గారు బేసికల్గా ఆమె అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఆమె క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నప్పుడు బీసీల గురించి మాట్లాడితే బహుశా బీసీలు ఇప్పుడు మాట్లాడే కవిత పట్ల విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళేమో. అప్పుడు ఆ మైనార్టీల గురించి మాట్లాడితే మైనార్టీలు బహుశా అప్పట్లో విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళేమో. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ గురించి, మహిళల గురించి అప్పుడు ఆమె మాట్లాడితే ఇప్పుడు విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళేమో. ఇప్పుడు అన్నీ అయిపోయినాక చెరువుల నీళ్ళని చెరువు వెనుక వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఆ రోజు నువ్వు కనుక మాట్లాడితే నీకు విలువ ఉండేది. అవును. రాహుల్ గాంధీ గారికి ఎందుకు విలువ ఉంది అంటే ఆయన మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే అయ్యే అవకాశం ఉండేది 2009లో. రాహుల్ గాంధీ గారు రిజెక్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కన్నా తన మెచ్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్లో ఫోకస్ చేశారు. భారత ప్రజలను కలవాలనుకున్నాను ఆయన. నేను ప్రజానాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినగానే ప్రధానమంత్రి పీఠం గురించి ఆలోచించాలనుకున్నాను. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గురించి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారి విలువ పెరిగింది. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. కేసీఆర్ గెలిచిటో లేదో పొద్దుగాలే ఒక సీటు మీద ఒక ఖర్చు హరీష్ రావు గారు వేసుకున్నాడు, ఒక టవల్ కేటీఆర్ గారు వేసుకున్నారు, ఒక దుప్పటి తీసుకుపోయి ఎవరు కవిత గారు వేసుకున్నారు. ఆ పార్లమెంట్లో ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది కదా. కాబట్టి అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ గారి ఫ్యామిలీ పట్ల వారు కవిత గారైనా, హరీష్ రావు గారైనా, సంతోషరావు గారైనా, కేటీఆర్ గారైనా వీళ్ళ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు సార్. కాబట్టి కవిత గారు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీంలోనే ఆమె ఉంది. సరే, భవిష్యత్తులో ఆమె ఆచరణాత్మకమైన పథకాలు ఏం చేస్తుంది, సైద్ధాంతిక భూమికి ఏముంటుందనే విషయం మనం గమనించిన తర్వాత ప్రజాస్పందన బట్టి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో అయితే గతంలో చూస్తే కవిత ఎప్పుడూ కూడా పూలే విగ్రహం గురించి కానీ పూలే గురించి కానీ పెద్దగా మాట్లాడింది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టాలని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. మరి పూలే గురించి, బీసీల గురించి మాట్లాడుతున్న కవితని ఇప్పుడు బీసీ జనాభా అంతా విశ్వసిస్తారనుకుంటున్నారా? కవిత మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా పూలేకు సంబంధించిన విషయాన్ని గౌరవించడం అనేది మన సామాజిక ధర్మం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి అసమానులందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలని ఆ రోజు బ్రిటిష్ హంటర్ కమిషన్ నివేదిక ఇచ్చిన గొప్ప విద్యావేత్త, విద్యా ప్రేమికుడు, భవిష్యత్ దార్శనికుడు జ్యోతిరావు పూలే తన భార్యని సావిత్రి గారిని, ఫాతిమా బీబీ సహకారంతో స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి మహిళలకు చదువు అవసరం, ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకు నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అన్నప్పుడు అభివృద్ధిలో కూడా సగం మహిళలకు ఇవ్వాలనే గొప్ప సిద్ధాంతాన్ని ప్రవచించిన వ్యక్తి పూలే గారు. అంటే పూలే గారి సిద్ధాంతాన్ని
ఎవరైనా ఆచరించాల్సిందే. ఆచరణ ఈరోజు మేము ముందు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ భారతదేశం. ఓకే. సరే, కవిత గారు పూలే గారికి సంబంధించిన ఇష్యూస్ మేము మాట్లాడడానికి మనం వెల్కమ్ చేస్తాం మనం. ఓకే. కానీ మీరు చెప్పినట్టుగానే ఇవన్నీ విగ్రహం ఆమె అంటే ఏమంటారు మరి? ఆమె పవర్ లో ఉన్నప్పుడు చేస్తే ఉండే విలువ ఉండేది. ఉమ్. సరే, ఆమె డిమాండ్ పూలే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రిజెక్ట్ చేయదు. పూలే గారి విగ్రహాన్ని ఘర్ ఘర్ గల్లీ గల్లీ గాంవ్ గాంవ్లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టాలి. అది కవిత గారు డిమాండ్ చేసినా, డిమాండ్ చేయకుండా ఇంకా మిగతా ఎవరు దాన్ని కోరుకోకున్నా అది ఒక సామాజిక ధర్మంగా భారతీయ విలువలకి భారతీయ వారసత్వంగా మనం కొనసాగించాలి. పూలే గారి ఐడియా అవుతుంది. కమింగ్ బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదంగా మారుతున్నాయని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వరంగల్లో ఆ భూదాన్ విషయం ఒకటి, అంటే పేదల భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుందని చెప్పేసి పెద్ద రగడ జరుగుతుంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా కూడా గ్రాప్ చేసుకునే అటెన్షన్ అంతా, ప్రజల అటెన్షన్ అంతా కూడా గ్రాప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా దాన్ని సమర్థించుకోవాలనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మెజార్టీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు అనుకూలంగా ఉన్నాయా లేదనేది చర్చ. ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు. ఉదాహరణకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అద్భుతమైన పోరాటం తెలంగాణ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా. అప్పుడు ప్రధానమైన నినాదం ఏంటి? దున్నేవాడికి భూమి కావాలన్నారు. ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీకి మిలిటరీకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, సంఘర్షణ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ భూదాన ఉద్యమం తీసుకొచ్చింది. ఎక్సెస్ ఉన్న భూములను ఇవ్వండి అని చెప్పింది. వేలాది మంది భూస్వాములు ఆచార్య వినోబా భావే పిలుపును అందుకుని భూములను వాళ్ళు డొనేట్ చేశారు. ఆ భూదాన ఉద్యమం ద్వారా వచ్చిన భూముల్ని ప్రజలకే ఉపయోగించాలి కదా, ప్రజలకే పంచిపెట్టాలి కదా. ఆ ప్రజలకు పంచిపెట్టాం. మీరు ఖమ్మం సంబంధించిన విషయం పోతే వెలుగు మట్టుకు మీరు వెళ్ళి చూడండి, ప్రజలకు పంచిపెట్టే భూమి కూడా ఉంది. మిగతా భూమి అక్కడ మోడల్ స్కూల్స్ కోసం కేటాయించారు, ఖమ్మం అభివృద్ధి కోసం కేటాయించారు, అలాగే ఖమ్మంలో భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించారు. అయితే మన దగ్గర భూమి అనేది నికర ఆస్తి కాబట్టి అది పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి భూమికి విలువ ఉంటుంది. అందుకోసం రియల్ ఎస్టేట్ అంటాం, ఎప్పటికి ఉంటుంది దాని విలువ. అందులో చాలా భూమిని కొంత బ్రోకర్స్ భూమిని ఆక్రమించి పేదల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ భూమిని అప్పగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము ఆ భూమిని తీసుకొని ఎవరైతే అక్కడ మనకి నిరాశ్రయులైనారో వాళ్ళకు వేరే దగ్గర ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో కానీ వేరే రూపంలో కానీ ఇల్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక క్యాంప్ కూడా పెట్టాం, వివరాలు తీసుకున్నాం. ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. అదే సందర్భంలో భూదాన ఉద్యమం ఏ పర్పస్ కోసం ఆ భూమి దానం చేయబడిందో ఆ పర్పస్కి ఉపయోగించే ప్రయత్నం కూడా మేము చేసాం. కొంతకాలం అక్కడ ఉండి అక్కడ ఇల్లు వేసుకొని అక్కడ నుంచి ఖాళీ చేసే సందర్భం వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు గమనించే దయాద్ర ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుడిసెలో నివసించే వాళ్ళ పేదల పార్టీ. వాళ్ళ ఓట్ల వల్లనే మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి టెంపరీగా ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ లాంటి ఎన్నికలు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రజలకు